ఆ గుడ్డివానికి ఆ మెత్తని మట్టి రాయాల్సి వచ్చింది. ఆ గుడ్డివాని యొక్క విశ్వాసాన్ని పెంపొందించటానికి ప్రార్థన ఆయిల్ మన కల్వరి టెంపుల్ అందుబాటులో ఉన్న కారణం తెలుసా? అది ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళినప్పుడు అతనికి ఒక విశ్వాసం ఏమిటంటే, మా కల్వరి టెంపుల్ అంతా కలిసి మా కోసం ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు సూచనగా ఈ ఆయిల్ బాటిల్ ఇచ్చారు. ఆ ఆయిల్ బాటిల్లో ఉన్న నూనె రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఒక విశ్వాసం. సుమారు 1,00,000 మందికి పైగా ప్రార్థన చేసినటువంటి ఆ ఆయిల్ బాటిల్ ఇది. దీని వెనుక ప్రార్థనలు ఉన్నాయి. నా ప్రార్థన, వారి ప్రార్థన దేవుడు తప్పక విని ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదే సమయంలో కొన్నిసార్లు స్వస్థతను డైరెక్ట్గా ఇస్తాడు. అలాగే వైద్యులను కూడా దేవుడు వరంగా ఇచ్చాడు. అది దేవుని చిత్తం. స్వస్థత ద్వారా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు, లేదా డాక్టర్స్ యొక్క వైద్యము ద్వారా దేవుడు ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. అనేక సందర్భాల్లో డాక్టర్సు హాస్పిటల్లో చెప్పే మాట ఏమిటో తెలుసా? మేము చేయాల్సింది మేము చేశాం, కానీ ఇక ఇతడు బ్రతకాలంటే ఆ దేవుడే ఏం చేయాలి? కనికరించాలి. వైద్యులు వైద్యం చేస్తున్నారు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. ఆ వైద్యులు కూడా అంటున్నారు మేము చేయాల్సింది మేము చేశాం, ఇతడు బ్రతకాలి అంటే ఇక ఆ దేవుడే మిగిలినది చేయాలి. ఎస్, ఆ దేవుడే మిగిలినది చేస్తున్నాడో చేస్తాడో ఆ విశ్వాసం కలిగి ఉన్నాం. కాబట్టి ఒకవైపు మనం కల్వరి టెంపుల్లో స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన ఆయిల్ని అందుబాటులో ఉంచాం, వైద్యం కొరకు డాక్టర్స్ని ఏర్పాటు చేసాం, అలాగే మందుల షాప్ కూడా ఏర్పాటు చేసాం. కారణం తెలుసా? అది మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేదవారి పట్ల మనం చూపించేటటువంటి ప్రేమ. అంతేకాకుండా ఆదివారం మన కల్వరి టెంపుల్లో అనేక వేల మందికి ఆహారం పెడుతున్నాం. అనేక మంది తల్లులు, తండ్రులు, పేద బిడ్డలు సోమవారం నుంచి శనివారం వరకు కనీసం కడుపు నిండా భోంచేయలేనటువంటి వారు ఆదివారం సంతోషంగా దేవుని సంధికి వచ్చి వాక్యం విని తృప్తిగా వాక్యం విని ఆ తరువాత కడుపు నిండా భోంచేసి వెళ్తున్నారు. అనేక సందర్భాల్లో ఆ తల్లులు, ఆ తండ్రులు చెప్తున్నారు, నాయన మనం దేవుని సంధికి వెళ్తున్నాం, ఇప్పుడు మనకు కడుపు నిండా భోజనం లేకపోయినా దేవుని సన్నిధిలో మాత్రం ఆత్మీయంగాను శారీరకంగాను కడుపు నిండా మనకు ఆహారం పెడతారు అనే నమ్మకంతో కల్వరి టెంపుల్లో దేవుని ఆరాధిస్తున్నారు. వేసవికాలం వచ్చినప్పుడు మెయిన్ రోడ్డు మీద చల్లని మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాం. నీళ్ళు ఇవ్వడానికే కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో చల్లని మజ్జిగ, ఆ రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్ళు దాహంతో అల్లాడిపోతున్నటువంటి వారికి మజ్జిగను సరఫరా చేస్తున్నాం. మన హైదరాబాద్ పట్టణంలో కానీ లేక ఏ పట్టణంలో కానీ సమ్మర్ సీజన్లో, వేసవి కాలంలో చల్లని మజ్జిగను ప్రజలకు లక్షల లీటర్లు అందించినటువంటి సంఘము కానీ సమాజం కానీ మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎప్పుడూ కనిపించలే. ఒకరోజు కారుకి ఏదో చిన్న సమస్య వస్తే రోడ్డు పక్కన కారు ఆపాను. ఒక ముస్లిం సహోదరుడు గబగబా వచ్చాడు, నన్ను చూశాడు. చూసి ఏమిటో మరి ఆ ప్రత్యేక శ్రద్ధ ఏమిటో, ఆ ప్రత్యేక అభిమానం ఏమిటో నాకు తెలియదు, కానీ ఎంత త్వరగా పనిచేసేస్తున్నాడంటే అది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు? వెంటనే రిపేర్ చేసిన తర్వాత అతన్ని పిలిచాను, బాబు నువ్వు చాలా స్పీడ్గా, చాలా చక్కగా, చాలా శ్రద్ధగా ఎందుకు ఇంత చక్కగా పనిచేసావు అని అంటే అతను అంటున్నాడు, నేను మీ మజ్జిగ తాగానండి అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడు? మజ్జిగ తాగడం ఏమిటయ్యా అంటే అతను అంటున్నాడు, నేను ఒకరోజు బహుదాహంగా ఈ పట్టణంలో రోడ్డు మీద వెళ్తూ ఉంటే కల్వరి టెంపుల్ అని బోర్డు ఉంది, కిందేమో చల్లని నీరు, చల్లని మజ్జిగ అని ఉంటే, ఏమిటి మజ్జిగ కూడా ఇస్తారా? ఒట్టి మాట. దగ్గరకు వచ్చి చూస్తే చల్లని మజ్జిగ, ఒక గ్లాసు కాదు, నేను ఎన్ని గ్లాసులు తాగాలో అన్ని గ్లాసులు నాకు ఇచ్చాడు. నేనెవరో తెలియకపోయినా మీరు దేవుణ్ణి నమ్మారు, ఆ దేవుని ప్రేమను రోడ్డు మీద కూడా నాకు చూపించారు. ఆ కృతజ్ఞత భావమే మిమ్మల్ని చూసినప్పుడు వెంటనే మీ పట్ల ప్రతిస్పందించే విధంగా చేసింది. ఎస్, ఎందుకని ఈ సేవ ఈ విధంగా చేస్తున్నాం?
ఆదివారం ఎవరైనా అనారోగ్యంతో దేవుని సన్నిధికి వస్తే ఉచితంగా వైద్యుల్ని ఏర్పాటు చేశాం, ఉచితంగా మందులు ఏర్పాటు చేశాం. భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, ఒంటరి జీవితం, మోడుబారిన జీవితం జీవించేటటువంటి తల్లులకు, తండ్రులకు కల్వరి టెంపుల్లో పెన్షన్ ఏర్పాటు చేశాం. చలికాలం వచ్చినప్పుడు తల్లులకు, తండ్రులకు ఒక కుమారునిగా వారి పట్ల ఉన్న బాధ్యతను బట్టి ఒక చక్కని బెడ్షీట్ ఇవ్వాలి, దుప్పటి కప్పుకోవడం దుప్పటి ఇవ్వాలని చెప్పి ఎందుకు దుప్పట్లు ఇస్తున్నాం? స్కూల్ ప్రారంభించినప్పుడు పేద విద్యార్థులకు బూట్లు ఇస్తున్నాం, బుక్లు ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నాం? కారణం తెలుసా? క్రైస్తవ్యము అనేది క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే ఒక అద్భుతమైన సమాజము. ఇంటి నిండా ఇవి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో కరెంట్ లేకపోతే ఇల్లంతా అంధకారం. ఎంత చక్కని కంపెనీ ఎయిర్ కండిషన్ మిషన్, ఏసీ ఉంటే ఏం లాభం? ఎంత పెద్ద టీవీ ఉంటే ఏం లాభం? ఎంత చక్కని ఫ్రిడ్జ్ ఉంటే ఏం లాభం? ఎంత చక్కని వాషింగ్ మిషన్ ఉంటే ఏం లాభం? గ్రైండర్ ఉంటే ఏం లాభం? మిక్సీ ఉంటే ఏం లాభం? వీటన్నిటికీ కావాల్సింది ఏమిటి చెప్పండి? కరెంటు కావాలి. ఎంత చక్కని సోఫా ఉంటే ఏం లాభం? ఎంత చక్కని కర్టెన్స్ ఉంటే ఏం లాభం? ఎంత చక్కని వాషింగ్ మిషన్ ఉంటే ఏం లాభం? ఎంత చక్కని అందమైన ఇల్లు ఉంటే ఏం లాభం? ఎంత చక్కని ఫర్నిచర్ ఉంటే ఏం లాభం? ఆ ఇంట్లో క్రీస్తు ప్రేమ లేకపోతే. కరెంటు లేనటువంటి ఇల్లు ఏ విధంగా అంధకారమో, క్రీస్తు ప్రేమ లేని యొక్క జీవితం కూడా అంధకారం. అడుగుతున్నాను, ఈరోజు మీ ఇంట్లో కరెంటు మాత్రమే ఉంటుందా, లేక క్రీస్తు ప్రేమ కూడా మీ ఇంట్లో ఉంటుందా? మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కేవలం నీ ఇంటి అందాన్నే చూడగలుగుతున్నారా, లేక నీ ఆత్మీయతను కూడా చూడగలుగుతున్నారా? ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఆది సంఘములో ఉన్నటువంటి ఆత్మీయులు ప్రతి దినము క్రీస్తు ప్రేమను చూపించినటువంటి సంఘము. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఎవరి మధ్య ఉంటున్నా, చదువుకుంటున్నా, క్రీస్తు ప్రేమను ప్రతిదినము చూపించే ఒక అద్భుతమైన ఆత్మీయుడిగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. ప్రతిదినము వారు సహవాసంగా కలిశారు, ప్రతిదినము వారు వాక్యాన్ని ధ్యానించారు, ప్రతిదినము క్రీస్తు ప్రేమను పంచారు. 4